కడప మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. 47వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి పాకా సురేష్ను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఏకాభిప్రాయంతో మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక కోసం జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్నికలో వైసీపీ సభ్యులు పూర్తి స్థాయి బలంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి పాకా సురేష్ను వైసీపీ సభ్యులు ఎన్నుకున్నారు. కడప కొత్త మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొదట మాజీ మేయర్ సురేష్ బాబు పైన అవినీతి ఆరోపణలు చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆసరాగా చేసుకొని ఆయన పైన వేటు వేయించింది. ఆ తర్వాత మేయర్ ఎన్నిక అనివార్యమవుతుంది. అనివార్యమైన నేపథ్యంలో వైసీపీలోనే గ్రూపులుగా ఏర్పడతారు. ఆ గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపు తమ వైపు నిలబడుతుంది. అప్పుడు ఆ మేయర్ పదవిని కైవసం చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు వైసీపీ కార్పొరేటర్లతో సమాలోచనలు జరిపారు. 3 కార్పొరేటర్లు మేయర్ పదవి కోసం పోటీ పడ్డారు. కార్పొరేటర్ల మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకొని కార్పొరేటర్లందరితో సమాలోచన జరిపి మెజార్టీ కార్పొరేటర్లు మద్దతు తెలిపినటువంటి పాకా సురేష్ ను మేయర్ అభ్యర్థిగా వైసీపీ నాయకులు ఎంపిక చేశారు. ఎన్నికకు వైసీపీ సభ్యులందరికీ పార్టీ విప్ జారీ చేసింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లకు కూడా వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్న కడప కార్పొరేషన్ లో 2 మరణించారు. తెలుగుదేశం పార్టీ 1 సీటుని గెలుచుకుంది. మొత్తం 47లో తెలుగుదేశం పార్టీ వైపు 8 మంది వెళ్లారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి 39 మంది బలం ఉంది. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లంతా హాజరయ్యి పాకా సురేష్ ఎన్నికకు సహకరించారు. పాకా సురేష్ మేయర్ గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికను కైవసం చేసుకోవాలని మేయర్ పీఠాన్ని. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ కుట్రలను తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యూహాలను తిప్పికొట్టారు. మేయర్ గా పాకా సురేష్ ను ఎన్నిక చేసుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కడప కార్పొరేషన్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసమైంది. మరో 3 నెలలు మాత్రమే సమయం ఉంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికను నిర్వహించడం ద్వారా వైఎస్ఆర్సీపీలో ఏదో విధంగా విభేదాలు సృష్టించాలి. ఆ విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పికొట్టారు. వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బగా అభివర్ణించవచ్చు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి మాధవిరెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కడప కార్పొరేషన్ పైన దృష్టి సారించారు. ఎలాగోలా కైవసం చేసుకోవాలని భావించారు. కానీ సాధ్యం కాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆసరా చేసుకొని సురేష్ బాబు పైన ఆరోపణలు చేసి ఆయన పైన వేటు వేయించి అధికార మదంతో ఆమె వ్యవహరించినటువంటి తీరుకు కార్పొరేటర్లు ఖచ్చితంగా బుద్ధి చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కడప కార్పొరేషన్ తో పాటు ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ టీడీపీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ప్రలోభాలకు గురి చేసింది. బెదిరింపులకు పాల్పడింది. అయినా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి చాకచక్యంతో భరోసాతో ఎంపీ అవినాష్ రెడ్డి భరోసాతో ముద్దనూరు ఎంపీపీను వైసీపీ మళ్లీ కైవసం చేసుకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఈ రోజు జరిగినటువంటి కడప కార్పొరేషన్ అదేవిధంగా ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. అధికార కూటమి ప్రయత్నాలను తిప్పికొట్టి చాకచక్యంగా వ్యవహరించి 2 ఎన్నికలను కైవసం చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ కీలకంగా వ్యవహరించింది.